నమస్తే పెద్దమ్మ. నమస్తే. ఏంది కాంగ్రెస్ పాలన ఎట్టుంది? కాంగ్రెస్ పింఛన్ ఇస్తా అన్నాడు, పింఛన్ ఇవ్వలేదు. అన్ని డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు, అన్ని ఇవ్వలేదు. ఏంది అన్ని ఖాళీ ఒక బస్ ఫ్రీ చేసిండు. మా బస్ లో ఎక్కడ పోతాం ఎక్కడ వస్తాం. పింఛన్ చేస్తాను, అత్తకి ఇస్తా, కోడలికి ఇస్తా, అందరికి ఓటు వేసినాం మేము. మాకేమి ఇవ్వలేదు. ఏంది పరిస్థితి? ఇస్తా అన్నాడు, పింఛన్ ఇస్తా అన్నాడు. సంవత్సరంన్నర అయిపోయింది. ఇప్పుడు బంగారం ఇస్తాడు. ఆడే వాళ్ళ కులం వాళ్ళకి పెడుతున్నాడు. ఆడు ఎక్కువ మనకి ఏ దేశంలో ఏం పెడతలేదు, ఏం లేదు. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వాళ్ళ చుట్టాలకి పెడుతున్నాడు ఎక్కువ. అన్ని కంప్లీట్ వస్తున్నాయి. అసలు మాకేం పెడతలేడు, ఏం లేదు. ముసలి వస్తున్నారు. మరి మళ్ళా హైడ్రా మొదలైంది. మళ్ళా నిన్న దాకా ఏం సైలెంట్ ఉంది. మళ్ళా ఊల్స్ చేస్తారు ఇల్లు. మళ్ళా ఊడ్స్ ఇస్తున్నారు. ఆయనకు మొత్తం తీయాలంటే గెలిచిండాడు. మంచి కావాలంటే గెలవలేదు. ఆడు మరి ఏం చేస్తాడు? ఏం చేస్తలేడు. ఆడ శాతగాడు. కేసీఆర్ ఇది పెద్ద ఇదినే చేసాడు, బ్రిడ్జ్ చేసాడు. అందరికి ఆడపిల్లలను మాట్లాడింది కేసీఆర్. ఇప్పుడు ఏం లేదు, మొత్తం గుంజుకొస్తున్నాడు. ఆయన చుట్టాలకి పెడుతున్నాడు. స్కూటీలు ఇస్తానే ఏమి ఇస్తలేడు. స్కూటీ లేదు, పింఛన్ లేదు. మనకి ఎక్కడికి పోయేది వచ్చేది. ఒక బస్ ఒకటి ఫ్రీ చేసిండు. ఏమి లేదు. అత్త లేదు, కోడలు ఏమి ఇస్తలేడు. అసలు గ్యాస్ లేదు, కరెంట్ అన్నా కరెంట్ కూడా లేదు మనకి. మరి ఇప్పుడు అవన్నీ ఇస్తున్నా అని చెప్పిండు. ఎలక్షన్ల ముందల అవన్నీ మేనిఫెస్టోలో పెట్టిండు. 6 గ్యారెంటీలు అని చెప్పిండు, గద్దెనెక్కిండు. మరి ఇప్పుడు ఏమి ఇస్తలేడు. పరిస్థితి ఏందంటున్నా, ఏమంటారు మీరు? మళ్ళీ ఇస్తే ఆడు వస్తాడు, రాడు. మళ్ళా గ్యాప్ లేదు ఆయనకి. ఇప్పుడు ఇస్తేనే మంచి గెలవడాడు. అసలే గెలవడాడు. రేవంత్ రెడ్డి ఏం చెప్తావు నువ్వు? ఏం పింఛన్ ఇస్తా అన్నారు, పింఛన్ ఇవ్వలేదు. అత్త కోడలికి కొట్లాడైతుంది అన్నాడు, అది కూడా ఇవ్వలేవు. ఏం ఇవ్వలేదు. అసలు ఏం ఇస్తాడు? ఏం లేదు, ఏం లేదు. ఎక్కడ పోవాలి? అని పని లేకుండా మనుషులు పోతారు వస్తారు. మేము ఎక్కడ పోయేది లేదు కదా, అందుకే అట్లా చేసినాడు. కేసీఆర్ ఉన్నప్పుడు ఆడపిల్లలు చీరలు కూడా పంచినాడు. అని చీర కట్టుకున్నాం. ఆయనకే సరిపోతలే, కాంగ్రెస్ ఆయనకే సరిపోతలే. మాకేమి ఇస్తాడు? చీరలు కూడా ఆయన మరదలు కాళ్ళ పెళ్ళకు పెడుతున్నాడు రేవంత్ రెడ్డి. మాకు చీర కూడా వేయలేదు. మాకు మరి ఎట్లా 500 చీరలకు బదులు 500 ఇస్తా అని చెప్పిండు కదా. 500 వేయలేదు నాన్న, ఏం వేయలేదు. ఆయన కాంగ్రెస్ ఓటేసి గెలిచిందామంటే అని ఏమి ఇస్తలేడు. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ లో ఓటు వేస్తాం మళ్ళీ కాంగ్రెస్. ఆయన ఇంకా ముంగట పెడదాం. ఆయనకి ఆయన ఏం చేయాలి? ఆయనకి ఎందుకు వేస్తారు ఓటు? ఆయనకు ఓటు ఇయ్యారు, ఏమి ఇయ్యారు. అయితే నువ్వేమో ఏం చేయలేదు అంటున్నావు. నేను అన్ని చేసిన అని చెప్పి సంవత్సరం పాలనలా మొత్తం నెరవేర్చిన అని చెప్పి ఆయన విజయోత్సవాలు సంబరాలు చేస్తుండు. తీసుకోపోతే ఆయన ఇంటికి వచ్చి మాట్లాడతా. నేను ఏం చేసిందంటూ ఏం చేసిండు? రేవంత్ రెడ్డి ఇంటికి వస్తా, ఇంటికి వస్తా, మాట్లాడతా. నేను అత్త కూడా పింఛన్ అన్నాడు, అడు అన్నాడు, ఇది అన్నాడు. ఏం లేదు, ఏం లేదా. రైతు లేదు, ఏం లేదు. మహిళలకు పండుగలు చేసిండు, రైతులకు పండుగలు చేసిండు, విద్యార్థులకు పండుగలు చేసిండు కదా. ఏం పండుగ చేయలేదాడు. ఆయన ముంగట తీసుకోపోతే మేము మాట్లాడతాం. ఏం చేసిన అన్న? సీరియల్ బతుకమ్మ సీరియల్ అన్న, బతుకమ్మ సీరియల్ పెట్టలేదు. పింఛన్ అన్న, పింఛన్ పెట్టలేదు. అత్త కూడా కొట్లాడంట, కోడలు పెడతా అత్త అన్న, అది కూడా లేదు. ఖాళీ బస్ ఫ్రీ చేసిన. ఎక్కడ పోవాలి? మీ బస్ లో ఎక్కడ పోవు, అంతే.